నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ దేశ సరిహద్దుల్లో శత్రువుల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచే గుండె అది చావును అరచేతిలో పెట్టుకుని కోట్లాది మంది భారతీయుల నిద్రకు భరోసా ఇచ్చే ఒక సైనికుడి కథ ఇది కానీ విధి ఎంత క్రూరమైనదంటే సరిహద్దుల్లో శత్రువుల తూటాలకు చిక్కని ఆ ప్రాణం తన కన్న బిడ్డ ముఖం చూడాలనే ఆరాటంతో ఇంటికి వచ్చిన వేళ మృత్యువు రూపంలో కాటేసింది మహారాష్ట్రలోని సతారా జిల్లా పర్లి గ్రామానికి చెందిన ప్రమోద్ జావద్ భారత సైన్యంలో జవాన్గా పనిచేస్తున్నారు తన భార్య నిండు గర్భిణి పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఏ క్షణంలోనైనా తమ ఇంటిలోకి కొత్త ప్రాణం వస్తుందనే ఆశగా ఎదురు చూశాడు ఆ అపురూపమైన క్షణంలో తన భార్యకు తోడుగా ఉండాలని పుట్టబోయే బిడ్డను తన చేతులతో మొదటిసారి ఎత్తుకోవాలని ప్రమోద్ ఎన్నో కలలు కన్నారు అందుకే పితృత్వ సెలవు తీసుకుని ఎంతో సంబరంగా ఊరికి వచ్చారు కానీ ఆ సంబరం ఎంతో కాలం నిలవలేదు తన భార్యను ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్పించిన ప్రమోద్ మరుసటి రోజు ఉదయం కొన్ని అవసరమైన పనుల కోసం తన బైక్పై బయటకు వెళ్లారు అదే సమయంలో మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో మాటు వేసింది వాహనం అదుపు తప్పి జరిగిన ఆ ఘోర ప్రమాదంలో ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డారు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ తన బిడ్డ కేక వినకుండానే ఆ ముఖం చూడకుండానే ఆయన కన్ను మూశారు విధి ఆడిన వింత నాటకం ఇక్కడే ఆగిపోలేదు ప్రమోద్ మరణించిన సరిగ్గా 8 గంటల తర్వాత అదే ఆసుపత్రిలో ఆయన భార్య ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఒకవైపు ఇంట్లో మరణ మృదంగం మరోవైపు ఊయల ఊగాల్సిన పసిపాప రాక ఆ గ్రామం మొత్తం ఈ వార్త విని నిశ్చేష్టులయ్యారు తండ్రి ప్రాణం పోయాక పుట్టిన ఆ బిడ్డను చూసి బంధువుల కళ్ళు చెమ్మగిల్లాయి తన తండ్రి ఎవరో తెలుసుకోలేనంత చిన్న వయసులోనే ఆ చిన్నారి తండ్రి నీడను కోల్పోయింది ప్రమోద్ అంత్యక్రియలు పూర్తి సైనిక గౌరవాలతో ప్రారంభమయ్యాయి ఆ దృశ్యం చూసిన ఎవరికైనా కన్నీళ్లు ఆగవు ప్రసవం జరిగి కనీసం 10 గంటలు కూడా గడవక ముందే శారీరక నొప్పి కంటే మానసిక వేదనే ఎక్కువగా ఉన్న ఆ తల్లిని స్ట్రెచ్చర్పై అంత్యక్రియల వద్దకు తీసుకువచ్చారు తెల్లటి దుస్తుల్లో కదల్లేని స్థితిలో స్ట్రెచ్చర్పై పడుకున్న ఆ భార్య పక్కనే త్రివర్ణ పతాకంతో చుట్టబడిన తన భర్త భౌతిక దేహాన్ని చూసి విలపించిన తీరు హృదయ విదారకం మరోవైపు ఒక బంధువు ఆ 8 గంటల పసిపాపను ఎత్తుకుని ఆ తండ్రి పార్థివ దేహం దగ్గరకు తీసుకువెళ్లారు లోకం తెలియని ఆ పసిపాప తన తండ్రిని తాకలేకపోయింది ఆ తండ్రి తన బిడ్డను గుండెలకు హత్తుకోలేకపోయాడు తన భర్తను ఆఖరిసారి తాకాలని ఆ భార్య స్ట్రెచ్చర్పై నుంచే చేయి చాచిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కోట్లాది మందిని కంటతడి పెట్టిస్తోంది ప్రమోద్ జావద్ కథ వింటుంటే విధి ఎంత బలీయమైనదో అర్థమవుతుంది దేశం కోసం సరిహద్దుల్లో పహారా కాస్తూ మృత్యువు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసిన ఆ ధైర్యశాలి తన బిడ్డను గుండెలకు హత్తుకోవాలనే తండ్రి ఆశ ముందు తల వంచాడు కాలం ఆ చిన్న కోరికను కూడా నెరవేర్చలేకపోయింది ఒక సైనికుడి మరణం కేవలం ఒక వార్త కాదు అది ఒక నిండు కుటుంబం చితికిపోవడం సరిహద్దుల్లో ప్రాణాలర్పించినా సెలవుపై వచ్చి ప్రమాదంలో కన్ను మూసినా ఆ లోటు పూడ్చలేనిది ఆ 8 గంటల పసిపాపకు తన తండ్రి స్పర్శ తెలియదు కానీ ఆ చిన్నారి కళ్ళల్లో తండ్రి ఆశయాలు తండ్రి వీరత్వం నిరంతరం ప్రతిబింబిస్తూనే ఉంటాయి త్రివర్ణ పతాకంలో చుట్టబడిన తండ్రిని చూస్తూ ఆసుపత్రి బెడ్పై నుంచి ఆ భార్య పలికిన వీడ్కోలు కేవలం ప్రమోద్ జావద్కు మాత్రమే కాదు ప్రతి భారతీయ పౌరుడి గుండెను మెలిపెట్టే ఒక నిశ్శబ్ద రోదన ప్రమోద్ జావద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్మృతులు ఆ పసిపాప రూపంలో చిరకాలం జీవిస్తూనే ఉంటాయి ఆ తల్లికి ఆ చిన్నారే కొండంత అండగా మారాలని విధి చేసిన ఈ గాయం నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఈ వీర జవాన్కు ఆయన పవిత్ర ఆత్మకు శతకోటి వందనాలు